ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్ష. జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతిపాటి ప్రజలు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వాలని సూచన. చిలకలూరుపేట నుంచి పాదయాత్రగా తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరిన 4 భక్తులు. ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభించిన ప్రముఖులు. కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు, అగ్ని ప్రమాదాలపై అవగాహన. ప్రతిపాటి పుల్లారావుకు రీజనల్ కోఆర్డినేటర్ పదవి అభినందించిన టీడీపీ సీనియర్ నాయకులు, వెల్లువెత్తిన ప్రశంసలు. హత్యాయత్నం కేసులో 37 మందిపై కేసు నమోదు. కోర్టులో హాజరుపరిచిన నాదెండ్ల పోలీసులు. 17 మందికి రిమాండ్ విధించిన చిలకలూరుపేట కోర్టు. వివిధ శుభకార్యాలలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, ఘనస్వాగతం పలికిన ప్రముఖులు. చంద్రబాబు నాయుడు ప్రపంచ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాజకీయ ధురంధరుడు. విద్యార్థులకైనా, తలపండిన రాజకీయ నాయకులకైనా ఆయన ఆలోచనలు నిత్య పాఠ్యాంశాలు. చంద్రబాబు ఈ పేరు కోట్ల మందికి స్ఫూర్తి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనల్ని సాకారం చేసే రాజకీయ చైతన్య దీప్తి చంద్రబాబు. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ఆరంభించి జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన తిరుగులేని నాయకుడు. అవినీతి దోపిడీలను నమ్ముకున్న రాజకీయ నేరస్తుల పాలిట సింహస్వప్నం. అభివృద్ధి అనే పదానికి ప్రతిరూపం. సంక్షేమ పథకాల రూపకర్త, ఆధునిక పాలనా విధానాలు, పరిపాలనా సంస్కరణలకు ఆద్యుడు. కాలం కంటే వేగంగా భవిష్యత్తును అంచనా వేయడంలో దిట్ట చంద్రబాబు. రాజకీయ వైకుంఠపాలిలోని విషసర్పాలను దాటుకుని ప్రజాబలంతో ఎదిగిన తిరుగులేని డైనమిక్ పొలిటీషియన్. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మలిచిన దార్శనికుడు. అమరావతిని విశ్వనగరంగా ఏఐ క్వాంటం సాంకేతికతల డెస్టినేషన్ గా మారుస్తున్న విజనరీ లీడర్ చంద్రబాబు. పోలవరం సాధకుడు. నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పాటుపడుతున్న నిత్య శ్రామికుడు. దూరదృష్టి, పట్టుదల, ప్రజాసేవ పట్ల అంకితభావం కలిగిన ప్రగతి కామకుడు. రాష్ట్ర నాయకుడు, తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి, ప్రజల ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి ప్రతిపాటి ఆదివారం తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రీజనల్ కోఆర్డినేటర్ పదవిని కట్టుబెట్టడం హర్షించదగ్గ విషయమని చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ప్రతిపాటి పుల్లారావుని నాయకులు, కార్యకర్తలు చిలకలూరుపేట పట్టణంలో క్యాంపు కార్యాలయం నందు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. పుష్పగుచ్చాన్ని అందించి దుస్సాలతో సత్కరించి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులందరి సమర్థ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభివృద్ధికి విశేష కృషి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు మరింత చేరువవుతూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా నాయకత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నియామకాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయని, కార్యకర్తలకు మరింత ప్రేరణ ఇస్తాయని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా ముందుకు సాగుతామని నాయకులు స్పష్టం చేశారు. ప్రతిపాటు నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణంగా ఉందని వారు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, యార్డు చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు జవాజీ మదన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబా, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు, తెలుగు మహిళలు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ వాస్తవ్యులు షేక్ హుస్సేన్ బాషాకు కుమారుడి వివాహం బాపట్ల జిల్లా వలపర్ల గ్రామంలో జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు షేక్ నాగూర్వల్లి ఫాతిమాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, నాయుడు, రమేష్ వెంట వెజర్ల కోటేశ్వరరావు, సయ్యద్ హిదాయుల్లా, షేక్ కాలేషా, యూత్ జిలానీ, అడ్వకేట్ జిలానీ, చాపలమడుగు రవి, నాసర్వల్లి, కళ్యాణ్, ఎంకే, మహబూబుల్లా, బషీర్, చోటేబాబు, లియాఖత్ తదితరులు ఉన్నారు.
చిలకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామ వాస్తవ్యులు వెంగలశెట్టి సుబ్బయ్య ఇంటి వేడుకల్లో శాసనమండలి సభ్యులు మరీష్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వేజర్ల కోటేశ్వరరావు, కొమరిశెట్టి శ్రీనివాసరావు, గాయాల నాగేశ్వరరావు, తోట పుల్లారావు, మహంకాళి వెంకయ్య, ఆల కోటేశ్వరరావు, వెంగలశెట్టి శ్రీనివాసరావు, ఆలా మస్తాన్, కానకల అంకమరావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణానికి చెందిన 4 భక్తులు తిరుమలకు పాదయాత్రగా ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం కొంజేటి శ్రీనివాసరావు, వెంకయ్య, మణికంఠ, ఎక్కల శ్రీనివాసరావులో యాత్రను ప్రారంభించారు. మొత్తం 12 రోజుల పాటు ఈ సంకల్ప పాదయాత్ర జరుగుతుందని, ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలు, సాయంత్రం 4 గంటల సేపు పాదయాత్ర కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏవిఎస్ సురేష్ కుమార్ దంపతులు, పల్నాడు జిల్లా బీజేపీ నాయకులు గట్ట హేమకుమార్, గాంధీ క్లబ్స్ అధ్యక్షులు ఘంటసాల బంగారబాబు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. మన చిలకలూరిపేట నుంచి పాదయాత్రగా తిరుమలకు ఈరోజు మొదలు పెట్టుకొని సుమారు 12 రోజులు అనే సంకల్పంతో మన చిలకలూరిపేట నుంచి పాదయాత్రకు బయలుదేరుతున్నారు. మన వెంకయ్య గారు, కొంజేటి శ్రీనివాసరావు, ఎక్కల శ్రీనివాసరావు, మణికంఠ, మనకి దేశానికి మంచి జరగాలని, రాష్ట్రానికి మంచి జరగాలని, మన చిలకలూరిపేట గ్రామ ప్రజలందరూ బాగుండాలని సంకల్పంతో ఈ పాదయాత్ర మొదలు పెట్టుకొని ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ గోవిందా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 ఆపదముక్తలవాడ అనంతరక్షణ గోవిందా బండికి పెట్టారా గోవిందా 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 ఆపదముక్తలవాడ గోవిందా కాంచలవాడ గోవిందా 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 అగ్నిమాపక వారోత్సవాలు 2026లో భాగంగా 5వ రోజు జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కొండవీడు పల్నాడు జిల్లా నందు అగ్నిమాపక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలో జరిగే అగ్ని ప్రమాదాల గురించి వివరించి వాటి నివారణ పద్ధతుల గురించి మేనేజ్మెంట్ కు మరియు అక్కడ పనిచేసే వర్కర్లకు తెలియజేయడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అగ్నిమాపక కేంద్రాధికారితో పాటు చిలకలూరుపేట సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. వేసవి కాలంలో సంభవించే అగ్ని ప్రమాదాలు ఎలా తట్టుకోవాలి అనే అంశంపై ప్రతిరోజు రోజుకో విధంగా అవగాహన కల్పించనున్నారు. ఏప్రిల్ 20 వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రసిద్ధ లీడ్ కారిక్యులం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన శిక్షా అవార్డుల ప్రధానోత్సవంలో చిలకలూరుపేట, గాంధీపేటలోని చైతన్య ఎలైట్ పాఠశాల ప్రతిష్టాత్మకమైన 3వ ర్యాంకును సాధించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8,500 పాఠశాలలో ఈ ఘనతను సాధించడం విశేషం. వినూత్న విద్యా విధానాలు, అత్యుత్తమ బోధనా పద్ధతులు అమలు చేస్తూ విద్యార్థులను రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చేలా ప్రోత్సహిస్తున్నందుకు గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు, ప్రిన్సిపల్ డివి లక్ష్మి, కోఆర్డినేటర్లు ఎం వినీల, ఎం చైతన్య సుధా మరియు ఏ ధరణి ఏప్రిల్ 17న హైదరాబాద్ లో జరిగిన ప్రధానోత్సవంలో లీడ్ కో ఫౌండర్ సుమిత్ మొహతా చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు గిరీష్ బాబు మాట్లాడుతూ కాలానుగుణంగా మారుతున్న ఆధునిక విద్యా విధానాలను చైతన్య ఎలైట్ పాఠశాలలో నిరంతరం అమలు చేస్తూ విద్యార్థులను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారిని స్వయం కృషితో నేర్చుకునే స్వతంత్ర విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసి ఎల్లప్పుడూ సహకరిస్తున్న తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లా హత్యాయత్నం కేసులో 17 మందికి రిమాండ్ చిలకలూరిపేట కోర్టు విధించింది. నాదెండ్ల మండలం గణపవరంలో మార్చి 25న ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 37 మందిపై హత్యాయత్నం కేసు నాదెండ్ల పోలీసులు నమోదు చేశారు. నాదెండ్ల మండలం గణపవరంలోని అవిటి శివ ఫిర్యాదు మేరకు ఒక వర్గానికి చెందిన 17 మందిపై, కాసిం ఫీనా ఫిర్యాదు మేరకు మరో వర్గానికి చెందిన 20 మందిపై కేసులు ఎస్ఐ వెంకటేశ్వరరావు నమోదు చేశారు. శనివారం 17 మందిని అరెస్ట్ చేసి చిలకలూరిపేట కోర్టులో నాదెండ్ల పోలీసులు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించి న్యాయమూర్తి నరసరావుపేట సబ్ జైలుకి తరలించారు. ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకత, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుకు జనగణన సెల్ఫ్ ఇన్వరేషన్ ఎంతగానో ఉపకరిస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన జనగణన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతిపాటి తొలుత తన వివరాలను స్వయంగా ల్యాప్టాప్ లో నమోదు చేశారు. అనంతరం జనగణన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం, ప్రభుత్వాల లక్ష్యంపై పురపాలక మరియు సచివాలయ సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. 2011 నాటి జనాభా లెక్కలతో ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్లు ప్రజలకు సరైన ప్రయోజనాలు అందడం లేదని, ప్రజల మేలు కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జనగణన ప్రారంభించాయని ప్రతిపాటి పేర్కొన్నారు. జనగణన ప్రక్రియ ప్రజలు, ముఖ్యంగా పేదల జీవితాల్లో అనూహ్య మార్పులు తీసుకొస్తుందని పత్తిపాటి చెప్పారు. పేదల అర్హతను గుర్తించి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి దోహదపడే ప్రభుత్వ పథకాలు వారికి సకాలంలో అందించేందుకు జనగణన సమాచారం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. అదేవిధంగా జనాభాను బట్టి వారు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడం, యువత విద్యార్థులు వాటికి అవసరమైన ఉపాధి కల్పన అవకాశాలను వారికి చేరువ చేసేందుకు దోహదపడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిర్దిష్ట పరిమితి, కులమానం అనేవి ఉండకూడదని, అదొక నిరంతర ప్రక్రియ అని, అది సజావుగా సకాలంలో జరగాలన్న సదుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనకు శ్రీకారం చుట్టాయని ప్రతిపాటి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తు లక్ష్యమైన విజన్ 2047 సాకారంతో జనగణన కీలకంగా నిలుస్తుందన్నారు. ప్రజలు నిస్సంకోచంగా అధికారులు, సిబ్బందికి తమ వివరాలు అందజేయాలని, ప్రజల అర్హతలు, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలు బట్టే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. జనగణన 2027 మన దేశంలో మొదలైంది 2027 ఫిబ్రవరి 28 వరకు. ఏ పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, ఏ స్టేట్లో ఎంతమంది ఉన్నారు అన్నది ఒక అంచనాకు వస్తే దాని మూలంగా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. హుస్సేన్ గారు చెప్పినట్టు 16వ తేదీ నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభించారు. ఎవరికి వారే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేటువంటి అవకాశం 16 నుంచి 30వ తారీఖు వరకు ఉంది, ఈ నెలాఖరు వరకు. మళ్ళా వచ్చే నెల 1 నుంచి ఇంటింటికి వచ్చి ప్రభుత్వ ఎవరైతే నియమిస్తారో ఒక్కొక్క వార్డుకి, ఒక్కొక్క గ్రామానికి వారే వచ్చి నెల రోజుల పాటు, నెల మొత్తం మే 1 నుంచి మే 31 వరకు హౌస్ హోల్డ్స్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మొత్తం ఎన్యూమరేషన్ చేయటం జరుగుతుంది. అది కూడా మనకు చాలా ముఖ్యం. ఈ దేశంలో అభివృద్ధి అయినా, సంక్షేమమైనా సెన్సస్ బేస్ చేసుకునే నిధులు కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దానిలో ఒక భాగమే సెన్సస్ కూడా. ఇది 2011 తర్వాత జనగణన మళ్ళా ఇప్పుడు చేపడుతున్నాం. నిన్న అపోజిషన్ వాళ్ళు మాట్లాడింది కూడా అది. లేటెస్ట్ జనాభాను తీసుకొని డీలిమిటేషన్ చేయమని కూడా వాళ్ళ దాంట్లో ఒక పాయింట్ ఉంది. కాబట్టి మనం కూడా మనకున్నటువంటిది జనగణన నమోదు చేసుకోవటం, హౌస్ హోల్డ్ నమోదు చేసుకోవటం ముఖ్యం. దీంట్లో ఎవరు మిస్ కాకుండా ఉండటం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. దాంట్లో కాకపోతే రేపు వచ్చే బెనిఫిట్స్ పోతాయి. జనగణనలో ఉండాలి, హౌస్ హోల్డ్స్లో కూడా నమోదు తప్పనిసరి. కాబట్టి దీని మీద వెంటనే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటే ఓటీపీ రావటం, ఓటీపీ వచ్చిన తర్వాత ఐడి రావటం జరుగుతుంది. రేపు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి చూపిస్తే సులభతరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో అందరూ పాల్గొని అభివృద్ధి, సంక్షేమంలో మనం ముందుండాలంటే హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ ముఖ్యం, జనగణన ముఖ్యం. దీన్ని ముఖ్యంగా తీసుకొని ఎవరికి వారు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడంలో కూడా ముందుండాలి. రేపు అధికారులు వచ్చినప్పుడు కూడా సమయం తక్కువలో వారు కూడా ఫాస్ట్గా చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ ఈ జనగణన ఎన్యూమరేషన్
హౌస్ హోల్డ్స్. తర్వాత ఫిబ్రవరి 9 నుంచి 27 15 రోజుల సమయం అది ఇంకా మళ్ళా దాని మీద మరొకసారి సమావేశం అవడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి దేశ జనాభాని ఏ విధంగా మళ్ళా జనగణన చేసుకుంటున్నామో రాష్ట్రాల వారీగా కూడా దాన్ని బట్టే నిధులు కేటాయించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటిది. కాబట్టి అందరూ భాగస్వాములు అవ్వాలని కూడా నేను మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఈ నెల 18 నుంచి 23 వరకు పాఠశాల ఆవాస్ ప్రాంతంలో బడి 7 కలిగిన పిల్లలను బడి బయట ఉంచకుండా బడిలో చేర్చుకునే విధంగా బడి బాట ర్యాలీ నిర్వహించాలని, అదే విధంగా చదువు మధ్యలో ఆపేసిన డ్రాప్స్ తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా ఈ ర్యాలీ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. నూతన 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాల ఆవాస ప్రాంతంలో బడి 7 కలిగిన పిల్లలందరూ బడిలోనే ఉండాలని, బాల కార్మికులు కానీ నవ ఎన్రోల్మెంట్ కానీ ఉండకూడదనే ఉద్దేశంతో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పోదాం పోదాం సర్కార్ బడికి పోదాం, డబ్బులెందుకు దండగా, సర్కార్ బడి ఉండగా వంటి నినాదాలతో విద్యార్థులు పోలేరెడ్డిపాలెంలో బడి బాట ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించి విద్యార్థులు చేర్చుకోవడం జరుగుతుందని, ఆవాస ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాల ఇస్తున్న సౌకర్యాల గురించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉచిత యూనిఫామ్, విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, షూ, బెల్ట్, సాక్స్ పంపిణీ, 21 వస్తువులు, ఇంగ్లీష్ మీడియంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాబోధన, డిజిటల్ విద్యాబోధన పట్ల అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరడం జరిగింది. కావున విద్యార్థుల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాలనీ, మదర్ తెరిసా కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీ, పోలిరెడ్డిపాలెం, కొండ్రుపాలెం ఆవాస ప్రాంతంలోని విద్యార్థులు మున్సిపల్ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందించే సౌకర్యాలు పొందాలని తెలిపారు. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ కలిగిన గొప్ప నాయకుడని చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారన్నా ప్రతి పార్టీకి అత్యంత ఇష్టమని వారు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్తిపాటి పుల్లారావుకు పార్టీ చేసిన సేవల గురించి రీజనల్ కోఆర్డినేటర్ పదవిని కట్టబెట్టడం హర్షించదగ్గ విషయమని వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారంతా ఆదివారం ప్రత్తిపాటి పుల్లారావును చిలకలూరిపేటలో ఆయన నివాసంలో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. పుష్పగుచ్చాన్ని అందించి దుస్వాతులతో సత్కరించి ఘన సన్మానం చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారంగా ఉందని వారు సంతోషాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాదెండ్ల మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, చిలకలూరుపేట మండల అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, ఎడ్లపాడు మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. 5 ఏళ్ల అధికారంలో ప్రభుత్వ భూములు, ఆస్తుల్ని వైసీపీ నేతలు తమ సొంత ఆస్తుల్లా భావించారని, దొరికిన వాటిని దొరికినట్లు ఆక్రమించడం, అమ్మేయడం, తాకట్టు పెట్టడం వంటివి చేశారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రివెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వంకాయలపాడు గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన వైసీపీ నేతల భూ కబ్జా వ్యవహారంపై ఆయన స్పందించారు. వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుండి విడిపించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని ఎడ్లపాడు మండల వంకాయలపాడు గ్రామానికి చెందిన మల్లెల శంకర్, రాజా అహ్మద్ తో పాటు మరికొందరు మాజీ మంత్రి ప్రతిపాటికి ఫిర్యాదు చేశారు. వంకాయలపాడు పంచాయతీ బోయేపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 18, ఎల్పీ నంబర్ 2379లోని 52 సెంట్ల ప్రభుత్వ భూమిని వైసీపీ నేత మాజీ ఎంపీపీ బింజు బుల్లయ్య అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో కబ్జా చేశారని వారు ప్రతిపాటికి తెలియజేశారు. అదేవిధంగా సర్వే నంబర్ 482 BY 5లో 2.02 సెంట్ల డొంకపురంబోకుతో పాటు మొత్తం 3 ఎకరాలలో 6 సెంట్ల ప్రభుత్వ భూమి, సర్వే నంబర్ 233లో 15.08 సెంట్ల చుక్కల భూమిని, 33 సెంట్ల ఇతర భూమితో మొత్తం 19.87 ఎకరాలను వైసీపీ నేతలే ఆక్రమించారని ప్రతిపాటికి తెలిపారు. వారు చెప్పింది విని వారి వినతులు పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే ఎడ్లపాడు తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వెళ్లి రికార్డుల ఆధారంగా భూముల్ని పరిశీలించి రీసర్వే చేసి అక్రమార్కుల చెర నుండి ప్రభుత్వ భూముల్ని విడిపించాలని ఎమ్మెల్యే సూచించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంక్షేమం అమల్లో ప్రభుత్వం అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయదని, ప్రజలకు అవసరమైన పథకాలు అందించడంలో చంద్రబాబుకు అపార అనుభవం ఉందని ప్రతిపాటి తెలిపారు. తమకు పెన్షన్లు రావడం లేదని పలువురు ఆర్జీలు అందించిన సందర్భంలో ప్రతిపాటి పై విధంగా స్పందించారు. ప్రస్తుతం మొదలైన జనగణనతో అర్హులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ సిబ్బంది తమ ఇళ్లకొచ్చి అన్ని ప్రభుత్వ పథకాలు, సేవలపై పూర్తి సమాచారం సేకరిస్తారని, వారికి వాస్తవాలు తెలియజేస్తే ప్రభుత్వం వెంటనే న్యాయం చేస్తుందని ప్రతిపాటి పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు మరియు పల్నాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2015-16 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్య NSFDC
NSKFDCల పథకాల ద్వారా స్వయం ఉపాధి తీసుకున్న వారు తమ బకాయి ఉన్న అసలు మొత్తాన్ని ఈ నెల 30/4/2026 లోపు చెల్లించినట్లయితే వారి వడ్డీని పూర్తిగా మాఫీ చేయనున్నట్లు గుంటూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణ సంచాలకులు డి దుర్గాబాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్ 319 ప్రకారం ఈ గడువు ముగిసిన తర్వాత వడ్డీ మాఫీ అవకాశం ఉండదని, లబ్ధిదారులు అసలుతో పాటు వడ్డీని కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుందంటూ ఆమె స్పష్టం చేశారు. కావున అర్హులైన లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోపు అసలు చెల్లించి వడ్డీ మినహాయింపు పొందాలని సూచించారు. నరసరావుపేట ఆర్డీఓగా నియమితులైన బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓని బాలకృష్ణని పుల్లారావు అభినందించారు. రొంపిచెర్ల మండలం కర్లకుంట గ్రామంలో 25, 26, 27 బూత్ కన్వీనర్లతో కో కన్వీనర్ తో ప్రెసిడెంట్లు KSS సభ్యులతో పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వారికి అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసతో పాటు జిల్లా తెలుగు యువత నాయకులు వడ్లముడికి కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి KSS సభ్యులకు, పార్టీ ప్రెసిడెంట్లకు, మరి బూత్ కన్వీనర్లకు, ముఖ్యంగా ఈ గ్రామానికి చెందిన మన యువ నాయకుడు వడ్లమూడి కిషోర్ బాబు గారికి, రాధా జయ గారికి, దాసు గారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వచ్చిన కార్యక్రమం ఏంటంటే, ఇక్కడ మన గ్రామంలో ఒక 27వ బూత్లో పార్టీ యొక్క మెజార్టీ పోయిన ఎలక్షన్లో తగ్గింది. మరి 25, 26 బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం పోయిన ప్రభుత్వం చూశారు, ఇప్పుడు ప్రభుత్వం చూశారు. పోయిన ప్రభుత్వంలో ఎలాంటి పనులు గాక రైతులు ఇబ్బంది పడ్డారు, స్కూల్ పిల్లలు ఇబ్బంది పడ్డారు, మహిళలు ఇబ్బంది పడ్డారు, అందరూ కూడా ఇబ్బందులు పడ్డే పరిస్థితులు. అది ఒక గంజాయి రాష్ట్రంగా, ఒక అస్తవ్యస్తంగా అసలు ఏమి పాలన చాలకుండా జరిగిపోయింది. మరి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే అలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొని మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. గ్రామాల్లో ముఖ్యంగా అభివృద్ధి మరి చాలా ఎంతో ఇదిగా జరిగి సంక్షేమం, అభివృద్ధి 2 కూడా సమానంగా సాగుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, మరి భవిష్యత్ నాయకుడు యువ నాయకుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మోడీ గారి ప్రభుత్వం కానీ ఎన్నో పనులు రైతులు కానీ, విద్యార్థులకు కానీ, మరి సూపర్ 6 పథకాలు పెట్టి మహిళలకు ఉచిత బస్సు పథకాలు కానీ, గ్యాస్ సిలిండర్ వారు కానీ అలాంటివన్నీ పెట్టి సక్సెస్ చేసి, అదే కాకుండా వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, కల్తీలేని కాకుండా చేసి మరి నీరు అందించడంలో సాగునీరు కానీ, తాగునీరు కానీ గ్రామాలకి అన్నింటిలో కూడా ఇలాంటి మంచి ప్రభుత్వం మీరు చూసి ఉండరు. ఎంతో బ్రహ్మాండం సాగిపోతుంది. చిలకలూరుపేట శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత ప్రతిపాటి పుల్లారావుకి జోనల్ కోఆర్డినేటర్ గా నియమించినందుకు శుభాకాంక్షలు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు నాయకత్వాన పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని, కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేసిన వారిలో బైరా శ్రీనివాసరావు, చాకరి నాగార్జున, దేవిరెడ్డి లక్ష్మీనారాయణ, అచ్చుకొల్లు రవీంద్ర, నున్న వెంకటశేషగిరిబాబు, బైరా సంజీవరాయుడు, పాలకూర రామూర్తి, తోటపల్లి శ్రీనివాసరావు, పొలాషు సాయి, పొలాసు శ్రీరామ్, పొలాసు రాజమేకల, నాగరాజు, త్రాళపోలు బ్రహ్మస్వాములు, పోతుల బాలాజీ, సుధీర్ కొనపరెడ్డి, రాజా కోటారి వెంకటేశ్వర్లు, షాకిరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న రిజర్వేషన్లు తొలగించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రావు సుబ్రహ్మణ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణ సీఐ రమేష్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. గత కొంతకాలంగా రావు సుబ్రహ్మణ్యం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ దళిత, బహుజన వర్గాల మనోభావాలను దెబ్బతీస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీని కలవగా ఆయన ఆదేశాల మేరకు నరసరావుపేట సబ్ డివిజన్ అధికారి సూచనతో నేడు పట్టణ సీఐని కలిసినట్లు తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సుబ్రహ్మణ్యంపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీఐ రమేష్ కేసు పూర్వపురాలను పూర్తిగా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ, మహిళా అధికార ప్రతినిధి బొంతారాణి మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల జార్జ్ మాదిగ, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పలుకురి రామారావు మాదిగ, నరసరావుపేట పట్టణ ఇన్ఛార్జ్ జమ్మలముడి విజయ మాదిగ, చిలుకలూరుపేట మండల అధ్యక్షులు గొల్లపూడి రాజశేఖర మాదిగ తదితరులు పాల్గొన్నారు.
మాదిగరి నాయకత్వం జిందాబాద్ ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఎంఆర్పిఎస్ వర్ధిల్లాలి ఉసురుపాటి ప్రమేయ మాదిగరి నాయకత్వం. మాన్య శ్రీ ఉసురుపాటి ప్రమేయ మాదిగరి ఆదేశాల మేరకు చిలకలూరుపేట పట్టణంలో టౌన్ సిఐ గారిని ఒక కేసు విషయంలో ఈరోజు కలవటం జరిగింది. అంటే గత గ్రీవెన్స్లో గౌరవ ఎస్పీ గారిని కలిస్తే డిఎస్పీ గారిని కలవమని చెప్తే డిఎస్పీ గారు సీఏ గారిని కలవమని చెప్పారు. ముఖ్య విషయం చిలకలూరుపేట పట్టణానికి చెందినటువంటి రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గత కొంతకాలం ఈ దేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు రద్దు చేయాలి, రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రద్దు చేయాలని మాట్లాడటం జరిగింది. ఈ మాట్లాడినప్పుడు నేను మా సోదరుడు రాంబాబు ఆయన ఆఫీస్ బస్టాండ్ ఎదురు ఆయన ఆఫీస్కి వెళ్ళాము. అన్న మీరు మాట్లాడింది తప్పన్నా, దళిత సమాజాన్ని కించపరిచినట్టుంది, కులాల మధ్య కుంపులాట పెట్టినట్టుందన్నా, మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి, ఒక వీడియో ఇవ్వండి అంటే చాలామంది కోరుకుంటున్నారు, ఎన్నాళ్ళు అనుభవిస్తారని ఒక అబ్యూజింగ్గా మమ్మల్ని మాట్లాడడం జరిగితే నాకున్న పరిచయం మీద నేను ఏమీ అనకుండా బయటకు వచ్చే సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆ తర్వాత కొంతకాలంగా నా మీద ఎఫ్ఐఆర్ అయినటువంటి మాట మొన్న ఎస్పీ ఆఫీసులో కూడా చూపెట్టడం జరిగింది. A1 రాంబాబు, A2 కోటా సుబ్బు తదితరులు అండర్స్ పెట్టినట్టున్నారు. అయితే నేను ఈ సందర్భంగా మీడియా సందర్భంగా సిఐ గారిని ఒకటే అడిగా, సార్ రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే, మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయడం అంటే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చిన వాళ్ళ వారసులు అయితే ఏనైతే కాదు, పెద్ద ఆయన బొజ్జాతారకం లాంటి వాళ్ళు, కత్తిపద్మరావు లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ దేశంలో మా దళిత వర్గాలు అన్యాయంగా చంపబడితే పార్లమెంటును దిగ్బంధం చేసినటువంటి చరిత్ర నాడు 103 మంది ఎంపీలు దిగ్బంధం చేస్తే వచ్చిన చట్టమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అని మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని, అతని మీద పెట్టాలని, వెంటనే అతను కూడా అరెస్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మేము సీఏ గారిని కోరడం జరిగింది. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.